అంటే మీరు పాటలు పాడేది మెయిన్గా అన్నారు కదా, ఏమేమి పాటలు పాడుతుండే మీరు? అన్నీ పాడతాను నేను మాల్గాడి శుభని ఇమిటేట్ చేస్తాను, చిత్ర గారు పాటలు పాడతాను, జానకమ్మ గారు పాడతాను, వాణి జయరాం గారు పాడతాను. ఒకసారి జానకమ్మ గారిది మా కోసం. ఈ పాటలు కూడా పెట్టారు కార్యక్రమం. పాడండి, మీరు చెప్పి సందర్భం తీసుకొచ్చారు. సార్ నాకు ఇష్టమైన పాట ఎప్పుడు నేను పాడే పాట మీకోసం మళ్ళీ పాడతా. ఇప్పుడు గొంతు ఎలా ఉందో తెలియదు. పర్లేదు. జానకమ్మ గారు యాక్చువల్గా నా ఫ్యాన్, అంటే ఆవిడ నా సీరియల్స్కి ఫ్యాన్. నా ఫ్యాన్ అంటే నేను అందరు ఫ్యాన్స్. నేను ఆవిడింటికి వెళ్తాను, మాకు రెగ్యులర్ కలుస్తాం మా అమ్మని. చాలా మా తమ్ముడికి లాస్ట్ పాట పాడారు ఆవిడ. సో మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అమ్మ పాటలు అన్నిట్లో నాకు ఇష్టమైన పాట, నేను ఎక్కువగా పాడుకునే పాట. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు తలుకు కులుకు ఏదమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. మంచి టాలెంట్ ఉంది మేడం. అంటే ఇంతకుముందు పాడిరా? నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను మీరు పాట పాడంగా చూడడం. ఇది ఇమిటేషన్ కాదు, ఫాల్స్ వాయిస్లో. యాక్చువల్గా నాది బేస్ వాయిస్. ఆ బేస్ వాయిస్లో కీరవాణి గారు ఛత్రపతి సినిమాలో పాట పాడించారు నాతో. అది మీరు అందరికీ తెలిసిన ఫేమస్ సాంగ్, పంచదార పూరి లేవా సాంగ్లో నేను కూడా పాడాను. స్మిత, టిప్పు, నేను. అది ఛత్రపతి సినిమాలో పాట. సో అలాగే నేను ఎక్కువగా చిన్నప్పుడు పాడేది ఏంటంటే మాల్గాడి శుభ గారి ఇమిటేషన్ ఎక్కువ చేసేది, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, ఆవిడ పాటలు పాడేదాన్ని. అలాగే చిత్ర గారు, అందరినీ మ్యాక్సిమం ఎల్ఆరేశ్వరి గారు, ఇలా అన్ని పాటలు పాడుతూ నేను ఫస్ట్ సింగర్గానే అక్కడ అందరికీ తెలుసు. సో నేను హరికథ, సింగింగ్, డాన్స్ అన్నిట్లోనూ ఉన్నాను. వాట్ నాట్ అంటే నేను ఆల్రౌండర్ అని చెప్పాలి ఒక విధంగా. బట్ ఎవరికి నేను సింగర్ అవుదానికి వచ్చి అనుకోకుండా ఒకటి అనుకుంటే ఒకటి అవుతామని ఆర్టిస్ట్ అయిపోయాను. రైట్. అంటే మీరు ఆర్టిస్ట్లో కూడా మీకంటూ ఒక ముద్ర వేసేసుకున్నారు మీరు ఒక డైలాగ్ తోటి. ఇది కూడా నా హస్కీ వాయిస్ తో నేనే బిల్డ్ చేసుకున్నాను. అంటే మీకు డైరెక్టర్ అప్పుడు ఉన్నటువంటి సినిమాలు అంటే అప్పుడు వివి నాయక్ గారు డైరెక్టరు ఆ సినిమాకి, నేను బ్రహ్మానందం గారి ప్రక్కన క్యారెక్టరు, మేడ్ క్యారెక్టరు. సో అది నేనేంటంటే చక్కగా ఇప్పుడు ఎట్లా చీర కట్టుకొచ్చాను అట్లా కట్టుకుని వెళ్ళిపోయాను సెట్లోకి. వెళ్ళిపోతే చోటాకే నాయుడు గారు ఉండి, ఏమమ్మా అక్క వదిన అమ్మ క్యారెక్టర్ చేయట్లేదు, నువ్వు వదిన క్యారెక్టర్ చేస్తే ఇట్లా కట్టుకొని రావాలి, నువ్వు చేస్తుంది ఒక సెక్సీ క్యారెక్టర్, ఎట్లా ఉండాలి ఆ క్యారెక్టర్ చూసి జనాలు ఓ అనాలి, అట్లా ఉండాలి, నువ్వు ముందు చేస్తున్నావు ఒక సినిమాల్లో అట్లా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటారు, ఇంట్లో పని మనుషులు ఎట్లా కట్టుకొని వస్తారా, మధ్యలో ఎట్లా వేసేసుకొని ఎట్లా కట్టేసుకుని వస్తారు, సో నువ్వు అలా వేయాలి కదా అంటే నాకు ఇష్టం లేదు అసలు. నేను ఇలా మొహం పెట్టాను. అంటే అప్పటికే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, ఎందుకంటే మనతో మ్యూజిక్ ఫ్యామిలీ, సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఇష్టం లేకుండానే అప్పుడు అవ్వాల్సి వచ్చింది, అయ్యాను, అది వేరే విషయం. సో బ్రతకడానికి అప్పుడు చేసాం. సో తర్వాత మెల్లమెల్ల రెడ్యూస్ చేద్దాం అనుకుని తగ్గించేసుకుంటున్నా. కొన్ని సీన్స్లో చూడండి మీరు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి సినిమా, చాలా సీన్లో బావిలో పడిపోయే సీన్లో కానీ అక్కడెక్కడ మధ్యలో బయట ఉండదు, మామూలుగా ఇట్లానే ఉంటుంది చీర. సో నేను అది ఒక్క 2 సీన్లో మాత్రం అట్లా వేయించారు, ఆయనే పెట్టారు, ఒక చోటకైనా అడిగారు, ఇరికించారు అక్కడ. సో మన వివి నాయక్ గారు చాలా సాఫ్ట్, ఆయన కళ్యాణి మరి అంటున్నారు కదా అని ఆయన అంతే అన్నారు.